హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నర్సరీలో టమాటా విత్తనాలు పెడుతున్నామండి. ఇది పిహెచ్ఎస్ కంపెనీ వారి ఛాంపియన్ వెరైటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ట్రైస్ తీసుకొని దీంతో కోకోపేట్ నింపుకోవాలండి. ఇలా కోకోపేట్ నింపుకోవడం వల్ల మొక్క అనేది గ్రోతింగ్ బాగుంటుంది, అలాగే స్టెమ్ అనేది బాగా వస్తుంది, మొక్క అనేది హెల్తీగా పెరుగుతుందండి. సో ఇలా కోకోపేట్ నింపుకున్న తర్వాత ట్రై తీసుకొని కోకోపేట్ నింపిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ బాగా అదిమి ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎరువు అనేది లోపలికి పోయి విత్తనం అనేది లైన్ బై లైన్ కరెక్ట్గా పడుతుందండి. సో ఇలా ప్రెస్ చేసి ట్రై అనేది పక్కన పెట్టిన తర్వాత మనం ఏదైతే విత్తనాలు రెడీ చేసుకున్నామో వాటిని 1 by 1 లైన్ బై లైన్ వేసుకుంటూ ఇలా చూస్తూ ఒక్కదాంతో కరెక్ట్గా పడుతున్నాయి లేదని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ, ఒకవేళ 2, 3 పడుతుంటే మళ్ళీ వాటిని డివైడ్ చేసి ఒకటి మాత్రమే పడేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా వేయాలండి. ఇలా వేసిన విత్తనాలు ఆఫ్టర్ 5 days తర్వాత జర్మేట్ అవుతాయండి. మీకు చూపిస్తానండి 5 days తర్వాత మొక్క అనేది ఎలా పెరిగిందనేసి. సో ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ కోకోపేట్ నింపి, కోకోపేట్ అంటే ఏమో కాదండి, ఇది ఒక ఎరువు అనమాట. దీంతో కొంచెం ఈ ఎరువు వేయడం వల్ల మనం మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. ఇలా నింపిన తర్వాత ఇలా సపరేట్గా పెట్టుకుంటూ ఒక లైన్ బై లైన్ నింపుకొని సపరేట్గా పెట్టుకుంటూ ఇలా ఒక 20 ట్రైస్ని ఒక గట్టాలాగా పెట్టుకోవాలండి. ఇలా గట్టాలాగా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక దగ్గర డివైడ్ చేసి తార్పాలిన్ కవర్తో ఇలా తార్పాలిన్ కవర్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా తార్పాలిన్ కవర్ తీసుకొని కప్పేసి ఆఫ్టర్ 5 days తర్వాత మనం మొక్క జర్మేట్ అనేది లేదా చెక్ చేసుకోవాలి.